ప్రతిదిని ఉజ్జకను ఉజ్జకను అమ్మకు వందనం అప్పక పప్పడం, అమ్మకు వందనం అప్పక పప్పడం. నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు. ఎవరికైనా సెటైర్లు వేయాలంటే కేఏ పాల్ తర్వాతే. ఒకవైపు చలోక్తులు విసురుతూనే చుర్రుమనిపించేలా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సరిసమానంగా ఆయన సెటైర్లు వేశారు. ప్రతిదిని ఉజ్జకను ఉజ్జకను నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. అమ్మకు వందనం అప్పక పప్పడం, అమ్మకు వందనం అప్పక పప్పడం. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎవడైనా నమ్ముతాడా? 9 నెలలు అయింది, ఆల్మోస్ట్ 300 రోజులు. అప్పుడే చెప్పాను, వీళ్ళకి బుర్రలేక, ఈ రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలకి బుద్ధి లేక ఈ గాడిదలు ఏం చేశారు? ఆయన పార్టీ తరపున నిలబడ్డారు. అదే ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడితే పంపు పెట్టి 5 లక్షల కోట్లు అధికారం లేకుండా తెచ్చినోడిని 50 లక్షల కోట్లు తేలేనా? ఇప్పుడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి. మనల్ని అడిగినోడు లేడు, మనల్ని అడ్డునోడు లేడు. కమాన్, లెట్స్ కంటెస్ట్. నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు. ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళడానికి, ఎంపీ అయింది పార్లమెంట్కి వెళ్ళడానికి. ఏదో అటెండెన్స్ 6 నెలలకోసారి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తే దానివల్ల నష్టమే కానీ ప్రజలకి, వైసీపీ పార్టీకి, వారి ఉద్దేశమే అపోజిషన్ లేకుండా చేయాలని. నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు. పోరాడు, తప్పులేదు. వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు. వాళ్ళు ఏయో స్టోరీలు చెప్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు. విను, పర్వాలే.